సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి, నిర్మల. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ, డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మల. 10 ఏళ్లపాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్టోబర్ 25 తేదీ వరకు రాజీవ్ పార్క్లో పనులన్నీ పూర్తి కావాలి. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేస్తామన్న జగ్గారెడ్డి. రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ కొత్త బస్ స్టాండ్, పాత బస్తీ, కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి అపోజిట్గా ఈ బొబ్బిల నాగసాగబడ్డ శివారు మనము ఇది బొబ్బిలకుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనము ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటుకి ఉన్న ఒకే ఒక పార్కుని మనం రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, అట్లాగే ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చిల్డ్రన్స్ పార్క్ కానీ, అంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని గంటలు గడపడానికి మనం అంతా ఏర్పాటు చేసినాము. నేను 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా. ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి కొంత మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. అప్పుడు వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది, మనందరూ తెలుసు. అయితే 2014 నుంచి 18 వరకు
ఇక పార్క్ మొత్తం కుట్టుబడిపోయింది మొత్తం. నేను చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చినాయి, కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు, కాబట్టి నేనేం చేయలేకపోయినా. చాలామంది చెప్పారు, సార్ నువ్వు పార్క్ అంతా బాగా చేసినావు, అంత బాగుంది, దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు, అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం, ఎవరు పట్టించుకోవట్లేరంటే నేను కూడా చాలామంది చెప్పిన. సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా, గవర్నమెంట్ నాది కాదు, ఎమ్మెల్యే కూడా నేను ఏం చేయలేకపోతున్నా, ఏం అనుకోకుండా చూద్దాం, టైం వచ్చినాడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతాను. కానీ తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, కొంత అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దీని మీద. ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. కాన్స్టిట్యూన్సీ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు, ఓడిపోయిన తర్వాత అన్న మరి నువ్వేమో ఓడిపోయినావు, మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టిరో తెలియదు, కానీ ఈ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరే ఇట్లా కాదన్నా అక్కడిని పెడతా, ఇక టీజేఐసి చైర్మన్ పెడతా, ఆ ప్రోటోకాల్ తోటి ఇక పనులు నడుస్తుంటాయి, కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్ మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లో తీసుకొచ్చినాము. ప్రధానంగా ఏంటంటే మనకున్న 2 సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు. సరే దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరియట్లో శ్రీదేవి మేడంని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన. వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా. ఆమె గతంలో 2004-05లో అప్పుడు ఆమె ఇక్కడ పీడీగా ఉండేవారు. పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్, కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా, ఐఏఎస్. ఓకే, వారు నేను యాక్చువల్గా వారికి ఒక 15 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది. సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్, డబ్బు శాంక్షన్ కావడానికి. ఇమ్మీడియట్లీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఒక 3 crores చెప్పండి సార్, నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమీడియట్లీ అని శ్రీదేవి మేడము నేను వీళ్ళకు మన వాళ్ళకి చెప్పి, కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్, ఓకే చలపతి రఘు చెప్పి కన్సల్టెంట్. గతంలో శ్యామ్ కూడా ఇక్కడ పనిచేసిండు, రమేష్ నువ్వు కూడా ఇక్కడ ఫౌంటైన్స్ చేసినావు కాబట్టి ఐడియాతోటి మిమ్మల్ని పిలిచినావు. ఇప్పుడు ఎవరు అధికారులను ఎవరు పిలుస్తున్నాను, ఓన్లీ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తారు. ఓకే, అధికారులను ఎవరు ఇన్వాల్వ్ చేస్తలేను. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే 3 కోట్లలో శ్యామ్, రమేష్ అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి బెటర్ మీరు. సరే ఈ 3 కోట్లలో ఏమేమి చేయాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఏమన్నా మీ పేరేంది? హిందీ తెలుగు ఇంకా ఓకే కదా. మీరేమన్నా మన వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసిరా దీని మీద? మీరేమన్నా 3 కోట్లకు సమాధి వదిలేయండి, ఇక పాతది వదిలేయండి. సరే ఇక 3 కోట్ల నేను చెప్తాలేండి, ఇక మీరు నోట్ చేసుకోండి, ఫ్రెష్గా నోట్ చేసుకోండి. శ్యామ్, రమేష్ అవి బాత్ करने के बाद साइड पे जाए देखिए लोकेशन. ఈ 3 కోట్ల జీవో తీసుకొచ్చినాయి కదా, ఈ 3 కోట్లలో మీరు ముగ్గురు సార్ కన్సల్టెంట్ శ్యామ్, రమేష్ మీరు ముగ్గురు కూర్చోండి, ఈరోజే కూర్చొని నేను ఇచ్చిన డైరెక్షన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈ బహుశా ఈ 10 ఏళ్లలో ఇదంతా పుట్టు పడిపోయింది, రాజీవ్ పార్క్ అంతా పుట్టు పడిపోయింది. మినిమం మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఫస్ట్ ఇందులో పెరిగిన గడ్డి అంతా క్లియర్, అంటే గడ్డిని మీరు ఎట్లా నీట్గా చేస్తారో చేయండి. ల్యాండ్స్కేప్ ఓకే, అది క్లియర్ చేయండి. చెట్లని నరకకుండా, ఎలాంటి చెట్లు లేదు కూడా ముట్టకండి. చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి. నేను ఆ రోజు పెట్టించిన చెట్లు మనం ఆ రోజు పెట్టిన చెట్లు కదా ఇక్కడ కూడా, ఎందుకంటే గుంపుగా బాగా చెట్లు మంచిగా ఉన్నాయి. చెట్లు ముచ్చకుండా గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారము, పిచ్చి మొక్కలు లేకపోతే అవన్నీ ఏమేమి ఉన్నాయో అంతా చేయండి. మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా అదేమంటే గ్రాస్ ఏర్పాటు చేయండి. ఓకే, గ్రాస్ ఏర్పాటు,
కింద మంచి ఫ్లవర్స్ కింద ఏర్పాటు చేయడము, అట్లనే చిల్డ్రన్స్ పార్కు. చిల్డ్రన్ పార్క్స్ ఇప్పుడున్న లేటెస్ట్ ఏమేమి పెడితే బాగుంటాయి, మళ్ళీ రాత్రిపూట అది ప్రికాషన్ తీసుకున్నాం ఏమేమి పెడితే బాగుంటుంది లేటెస్ట్. ఓకే, దాన్ని చిల్డ్రన్స్ పార్క్ చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్స్ చేయండి, రిపేర్ చేయండి. ఓకే, ఇది ఏమంటారు ఇది కూడా క్లియర్ చేయండి, ఇది కూడా చేయండి. నేనేమంటున్నా అంటే చాలా కన్సల్టెంట్ మీకేదో బాబాజీ ఏంటి అంటే ఇప్పుడు ఈ బండలు వద్దు, ఏది ఈ టైల్స్ కానీ ఏదన్నా ఇదన్నా అది కానీ నీకు కూడా చెప్తున్నాను బాబు, నీకు కూడా అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి పని చేయకండి. ఓకే, అంటే కొంత దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గరికి పెట్టండి. దానికి అర్థమైంది కదా షాప్. ఓకే రమేష్ సమస్య ఎక్కడెక్కడైతే హైమాస్ లైట్లు కావాలో అక్కడ వేయండి. ఈ మనం నడిచే పోటీ లైట్లు మీరు వేస్తారు కదా, ఎంత ఫీట్ ఎంత ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా? అది 10 feet కదా. 10 feet సరిపోతుందా, దాన్ని తగ్గించుకుంటే మంచిదా? సరిపోతుంది. కెపాసిటీ లైటింగ్ 50 watt బల్బ్ వేస్తే సరిపోతుంది సార్. అదే బల్బే సార్, మీరు మధ్య గ్యాప్లో 10 feet అంటున్నారు కదా, అదే వేయండి. దానికి మీరు అదే వేయండి, దానికి వోల్టేజ్ లైటింగ్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఎందుకంటారంటే పక్కకు చెరువు ఉంది, అవి ఉన్నాయి, పాములు కానీ తేళ్ళు కానీ కొంత పిల్లలు ఆడుతుంటారు కాబట్టి కింద అంతా కొంత ఉండాలి. ఓకే, ఇది ఒకటి పెట్టుకోండి. అట్లనే ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఆ పిల్లలు ఆడుకునేది, దీంట్లో వర్షం నీళ్ళు పడితే గ్రౌండ్లో నిలబడదు. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, దాంట్లో మొత్తం ఇసుకే ఉండాలి. ఇసుక ఎట్లుండాలి అని అంటే, ఇక నువ్వు భూమి మీద ఇసుక ఎన్ని అడుగుల మీద ఉంటే దానికి ఆ ఇసుకకు డస్ట్ రాకుండా, డస్ట్ రావద్దు, ఏది రావద్దు, వాటర్ రావద్దు. భూమి మీద ఎంత ఎత్తులో ఇసుక ఫిల్ చేస్తారు అది చెప్పండి. మినిమం 1 feet. 1 feet అంటే ఎంత? 12 ఎంతరా? రౌండ్ ఉండాలి. రాజీవ్ పార్క్. ఓకే, నీ ఐడియాలు చెప్పు, అప్పుడు రాసుకుంటారు. శ్యామ్ రాసుకుంటారు. రాసుకో శ్యామ్, నువ్వు రాసుకో. బీచ్ సైడా రాసుకోండి, బీచ్ సైడ్ రాసుకోండి. అదే రాసిన సార్, బీచ్ సైడ్. వీళ్ళకు వాచ్మెన్ ఎంతమంది ఉంటున్నాడు? ఇప్పుడు లేడీస్ అయితే 5 మంది లోకడానికి రాత్రి ఇప్పుడు ఎంతమంది ఉంటున్నాడు? రాత్రి మంచి స్టోన్, ఇప్పుడు ఇంకా కొత్త డిజైన్లలో వస్తుంది. స్టోన్ బెంచెస్ పెట్టండి, స్టోన్ పెట్టండి. ఓకే, అప్డేట్ ఫోటో అయిందా? అందరికి ఫోటో వచ్చిందా మంచిగా? ఎవరు కొట్టిరా? హరిభాయ్. ఇప్పుడు రాజీవ్ పార్క్లో ఒక ట్రాన్స్ఫారం కావాలి. ఇది ఎంత చేయడం? 100 kV కావాలి. 100 kV ఓకేనా? ట్రాన్స్ఫారం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఎండింగ్ అని కాదు, మీరు ఇచ్చేదాన్ని అక్టోబర్లో వస్తుంది. మీరు ఎన్ని రోజులలో నాకు ఇచ్చేది? అది అక్టోబర్లో సీఎం గారి శంకుస్థాపనని ఆ రోజు రాజీవ్ పార్క్ తీసుకొస్తే మళ్ళీ ఏమంటుందని రీఓపెన్ అంటే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 కోట్లు కదా, అవన్నీ అయిపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి సాబ్ది, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి, రోషే గారిది ఆ టర్మ్ అయిపోయింది కదా. ఇప్పుడు టర్మ్ రేవంత్ రెడ్డిది కదా సీఎం, ఇప్పుడు ఆయనది కాబట్టి సీఎంది కాబట్టి ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఆయనకు సంబంధించిన ముఖ్యమంత్రి డబ్బులు కాబట్టి 3 కోట్లు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక 3 కోట్లు ఆయనతో రిబ్బన్ కట్ చేయాలి కదా, అంతా చేస్తున్నాం కదా, అంతా మొత్తం రినోవేషన్ చేస్తున్నాం కదా. ఇచ్చే డేట్ అక్టోబర్ ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ లోపల అయిపోవాలి. నేను దీనికి రావాలి. సెప్టెంబర్ 22 అవును అవును అదే అంటున్నా, అందుకే చెప్తాను. ఏమంటున్నా सुनो रहा मेरा एक्चुअली सीएम साहब का प्रोग्राम
15 तारीख रहता है। आप राजीव पार्क के लिए मैं 25 तारीख को रख लेंगे, 25 तारीख को रख लेंगे, समझ जाए। కమిషన్ నీ పేపర్ మీద పెట్టాలి. ఇది ఒక లైన్. ఇప్పుడు ఈ 3 కోట్ల జీవో ఏదైతే తెచ్చిన్నాం దీనికి సంబంధించి పన్నులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చోండి, మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి. విని మీ అధికారులకు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి. మీరు కూడా రాసుకున్నారు. ఇదంతా ఈరోజు అయిపోవాలి. అంతా ఈరోజు అయిపోవాలి. ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి. నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి. రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల 25వ తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది. వారు కొన్ని ఇనాగ్రేషన్ ఫౌండేషన్లకు వస్తున్నారు వారు. ఓకే, ఈ 3 కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ 3 కోట్లకు సంబంధించి నేనేదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అదంతా కూడా మీరు వర్క్ వీలే చేస్తారు అంతగా. ఇటు అండ్ కన్సల్టెంట్ దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది, వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్. ఇలా అందులో ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ చేయాలి. నాకు 25 అంటే 25 కాదు, అక్టోబర్ 20 తారీఖులో నేను విజిట్ చేస్తా. ఆ రోజు వరకు 80% అయిపోవాలి. నేను వీళ్ళకు కూడా ఏం చెప్పినంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటే రాత్రి కూడా చేస్తారు కాబట్టి వాని ఆరోగ్యం ఖరాబ్ చేయదు. 2 टीम పెట్టండి, శ్యామ్ రమేష్ 2 टीम लगाना. तुम उसमें कवर कर लो तुम्हारे चार्जेस जो మీరు ఏదంటే అలా కవర్ చేసుకోండి. శ్యామ్ రాత్రి ఒక పొద్దున షిఫ్ట్ చేస్తుంది, రాత్రికి ఒక షిఫ్ట్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేయండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీ కాదు కదా చేసేది. పగలు చేసే వాళ్ళకు పే చేయండి, లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్కి కానీ. రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చెయ్యి, వాళ్ళకు కూడా సపరేట్ 2 టీములు పెట్టండి.